అప్పు వసూలు వ్యవహారంలో బంధువుల మధ్య తలెత్తిన ఘర్షణ ఓ యువకుడి హత్యకు కారణమైంది. మాట పెరిగి గొడవ పెద్దది కావడంతో విడిపించడానికి వెళ్లిన ఓ యువకుడు హత్యకు గురైన ఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది. శ్రీ సత్యసాయి జిల్లా కలుపుల మండలం కేంద్రంలోని బలిజపేటకు చెందిన రాజారాం, అనిరుద్ కుటుంబాల మధ్య రుణం విషయంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. రాజారాం వద్ద అనిరుద్ అప్పు తీసుకోగా చెల్లించాలని అడుగుతుండటంతో వీరి రెండు కుటుంబాల మధ్య తరచూ వాగ్వాదం జరుగుతోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి అనిరుద్, అతని తండ్రి శ్రీనివాసులు, తమ్ముడు లక్ష్మీకర్ అప్పు విషయమై మాట్లాడేందుకు రాజారాం ఇంటికి వెళ్లారు. వీరి మధ్య మాట పెరిగి గొడవ పెద్దదైంది. విషయం తెలుసుకున్న అనిరుద్ బావుమర్ది శ్రీకాంత్, అతని తండ్రి కృష్ణయ్య గొడవ విడిపించేందుకు రాజారాం ఇంటికి వెళ్లారు. రాజారాం ఇంటిపై నివాసముండే తరుణ్ అనే వ్యక్తి కూడా కిందికి వచ్చారు. ఈ క్రమంలో రాజారాం, అతని తండ్రి వెంకటరామయ్య కత్తులతో దాడి చేయగా శ్రీకాంత్ కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. అనిరుద్ తమ్ముడు లక్ష్మీకర్, తండ్రి శ్రీనివాసులకు గాయాలయ్యాయి. నిందితులు రాజారాం, వెంకటరామయ్య పరారయ్యారు. గొడవతో ఏ సంబంధం లేని శ్రీకాంత్ మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతుడు శ్రీకాంత్ కు ఏడాది క్రిందటే వివాహం కాగా 2 నెలల కుమారుడు ఉన్నాడు. శ్రీకాంత్ మృతదేహాన్ని పోలీసులు కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.